ఈరోజు జరిగిన జిల్లా అభివృద్ధి సమావేశంలో అనేక విషయాల మీద కూలంకషంగా చర్చించడం జరిగింది. మరి ఈ సమావేశంలో జిల్లా మంత్రివర్యులు పెద్దలు సత్యప్రసాద్ గారు, రెవెన్యూ శాఖ మంత్రి సత్యప్రసాద్ గారు, గౌరవ శాసనసభ్యులు ఆనందబాబు గారు, అదేవిధంగా సంవత్సరావు గారు, మాలకొండ గారు, నరేంద్రబాబు గారు, శాసనమండలి సభ్యుల పెద్దలు రాజా గారు, ఇప్పుడు అంతా కూడా అటెండ్ అవుతుంది. మాధవరావు గారు అటెండ్ అవుతుంది జరిగింది. ప్రత్యేకంగా మొట్టమొదటిగా నేను జిల్లా అడ్మినిస్ట్రేషన్, అదేవిధంగా జిల్లా ప్రజాప్రతినిధుల్ని, రైతు సోదరుల్ని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే పర్ క్యాపిటా ఇన్కమ్ విషయంలో గత సంవత్సరం 13వ ర్యాంక్లో ఉంటే వీరందరి సమిష్టి కృషి మూలంగా రాష్ట్రంలో 8వ ర్యాంకుకి మనం పెరిగామని చెప్పి ముందుకు వచ్చామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉంటాను. అదేవిధంగా రైతుల్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఆరోగ్య శాఖ, మన వ్యవసాయ శాఖ అధికారులను కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. గత సంవత్సరం అగ్రికల్చర్ అండ్ ఎలైడ్ సెక్టర్లో 10% గ్రోత్ ఉంటే ఈ సంవత్సరం అది 24%కి పెరిగిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రత్యేకంగా అధికారులని, ప్రజాప్రతినిధుల్ని, రైతుల్ని నేను అభినందిస్తున్నాను. అంతేకాకుండా దాదాపు 58,000 ఎకరాల్లో ఈ సంవత్సరం క్రాప్ ఏరియా కూడా పెరిగింది, అంటే ఇరిగేషన్ కూడా పెరిగింది. దీనికి కారణం కేవలం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, అదేవిధంగా వ్యవసాయానికి ప్రోయాక్టివ్గా, రైతులకి ప్రోయాక్టివ్గా తీసుకుంటున్న నిర్ణయాలు, మరి సరైన సమయానికి నీరు అందించడం కానివ్వండి, ఎరువులు అందించడం కానివ్వండి, మరి రైతులు పండించిన పంటల్ని కొనటం కానివ్వండి, ఇవన్నీ కూడా, అదేవిధంగా యాంత్రీకరణ, డ్రోన్స్, ఇవన్నీ కూడా ఇవ్వటం మూలంగా మరి ఈ సంవత్సరం 58,000 ఎకరాల్లో అదనంగా వ్యవసాయం చేయటం చాలా అభినందించదగ్గ విషయం అని చెప్పేసి కూడా మనం చేస్తాం. దీని మూలంగానే మన అగ్రికల్చర్ అండ్ ఎలైడ్ సెక్టర్లో గ్రోత్ రేట్ కూడా పెరిగిందని చెప్పేసి మనం చేస్తాము. మన భవిష్యత్తులో కూడా ఇదే పనితీరుని మనం కొనసాగిస్తూ ఇంకా మెరుగైన రిజల్ట్స్ సాధిస్తానికి ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ముఖ్యమంత్రి గారు ఆదేశాలు కూడా ఇచ్చారు. మే 15వ తారీఖు కల్లా నీటిని రైతులకు అందించి, ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం జూలైలో లేదా ఆగస్టులో మనం నాట్లు వేస్తే చివరికి వచ్చేసరికి ఏదో తుఫాన్ బారిన పడి రైతులు ఇబ్బందిగా పడుతున్న పరిస్థితులు మనం చూసాం. దాన్ని తప్పించుకోవడానికి మరి క్రాప్ సీజన్ని కొంచెం ముందుకు జరిపెట్టి, ఒకప్పుడు మీకు తెలుసో తెలీదో మనదా కూడా చిన్నప్పుడు మేలోనే ఆకుముందు పోసింది. సో మళ్ళీ అదేవిధంగా మే 15కి నీళ్ళిచ్చి వ్యవసాయం చేయాలని, మరి దానికి తగ్గట్టు అన్ని శాఖలు కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. మరి జిల్లా కలెక్టర్ గారి నాయకత్వంలో జిల్లా యంత్రాంగం కూడా సిద్ధంగా ఉంటుందని చెప్పేసి మనం చేస్తాం. ఇంకొకటి, గత పాలకులు, గత ప్రభుత్వం ఓఎండ్ఎం కాలువల మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనిషికి కానివ్వండి, వాహనాలకు కానివ్వండి, యంత్రాలకు కానివ్వండి, అదేవిధంగా కాలువలకు కూడా మెయింటెనెన్స్ అనేది లేకపోతే దాని లైఫ్ టైం క్షీణించిపోతుందనే విషయం అందరికి కూడా తెలిసిన విషయం. కానీ పోయిన ప్రభుత్వం వారికి వ్యవసాయం పట్ల ఒక అవగాహన లేకపోవడం వల్ల కానివ్వండి, లేకపోతే రైతు సమస్య పట్ల ఒక అవగాహన లేకపోవడం వల్ల కానివ్వండి, ఆ ఓఎండ్ఎం వర్క్స్కి ₹1 కూడా కేటాయించకపోవడం మూలంగా ఈ సిస్టమ్ అంతా కూడా, ఈ కెనాల్ సిస్టము, డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా ఇబ్బందికర పరిస్థితిలో ఉంది. ముఖ్యమంత్రి గారు మొన్న ఒకే ఆదేశం ఇచ్చారు, చివరి భూములకు కూడా నీళ్లు చేరాలి వ్యవసాయానికి. ఆ విధంగా మీరు కాలువలను రిపేర్ చేయండి. మీరు రిపేర్ చేసామని చెప్పేస్తే కాదు, నేను డ్రోన్ రన్ చేసి పిక్చర్ క్యాప్చర్ చేసి ఎక్కడెక్కడ చేశాను కూడా పరిశీలిస్తాం. కలెక్టర్ కూడా ఆ విధంగా ఆదేశాలు ఇచ్చారు కాబట్టి అవి కూడా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. మరి అదేవిధంగా రోడ్స్, మరి బాపట్ల జిల్లా అనేక రకాలుగా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందే పరిస్థితుల్లో మరి పరిగెత్తుతూ ఉంది. మరి దేశంలో, రాష్ట్రంలో అనేక ప్రాంతాలకి కనెక్టివిటీగా నేషనల్ హైవేస్ నిర్మించబడతా ఉన్నాయి. మరి ఈ నేషనల్ హైవేస్ నిర్మాణం మూలంగా వచ్చే సమస్యలు కూడా ముందు దృష్టిలో పెట్టాం. ఉదాహరణకి ప్రాపర్గా కన్స్ట్రక్షన్ జరగకపోతే యాక్సిడెంట్స్ కూడా జరుగుతాయి. ఎందుకంటే స్పీడ్ ఆఫ్ ది వెహికల్స్ బాగా పెరుగుతాయి కాబట్టి యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దీని మీద కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఈ రోడ్స్ ఏ విధంగా ఉన్నది కూడా ఒకసారి పరిశీలించమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది.
ఈ రోడ్స్ కన్స్ట్రక్షన్ మూలంగా ఏదైనా డ్రైనేజెస్కి కానీ ఇరిగేషన్కి కానీ లేదా దేనికైనా సరే గ్రామస్తులు ఆ రోడ్డు వెంబటే ఉండే గ్రామాల ప్రజలకు ఏదైనా అసౌకర్యం కలిగితే దాన్ని వెంటనే నేషనల్ హైవేస్కి తెలియజేయమని చెప్పేసి కూడా మరి చర్చించడం జరిగిందని చెప్పేసి